పోతాను అమ్మాయి కావాలి. మీరు బాధపడకండి, మీరు బాధపడకండి కదా మీరు రాలేదు ఇబ్బంది అంటే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లని. ఈరోజు ఒక డేర్ ప్రాంక్ చేయబోతున్నాం. ఆ ప్రాంక్ ఏంటంటే తనని మా ఇంటికి లవర్ కింద తీసుకుని వెళ్ళాను. తీసుకుని వచ్చేసినట్టు మా నాన్న ఎలా ఉంటాడని, మా ఇంట్లో అమ్మ నాన్న అనేది ఏం చేస్తారనేది చూడండి. ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ ప్రాంక్ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. వీళ్ళ నాన్నగారు అయితే చాలా షాక్ అయ్యి చాలా ఎమోషనల్ అయిపోయారు. మీరు అడుగుతున్నారు కదా ఎప్పుడు ప్రపోజల్ ప్రాంక్స్ అని, ఈరోజు డిఫరెంట్గా చేశాము. సో ఈ ప్రాంక్ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అన్నా అమ్మా ఎవడు తను తీసుకుని వెళ్ళిపోదామని చూస్తున్నాను. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారంట. అరే ప్రకాశం, ఏం జరుగుతుందా ఇక్కడ? అందుకే ఇంకా మరి సర్లే అని చెప్పి నేను ఇంటికి వెళ్దాం, ఒకసారి మాట్లాడదాం, అసలు ఏం జరిగింది ఏంటనేది తీసుకొచ్చాను. కూర్చోండి, ఈ పాప కట్ట ఎప్పుడు చూడలేదండి. కూర్చోండి. ఈ పాప కట్ట ఎప్పుడు చూడలేదండి. కూర్చోండి ఒకసారి మాట్లాడు. ఏరా కూర్చోండి అమ్మాయి పోయింది. ఒకసారి పక్క వెళ్తున్నావు నువ్వు. ఎలా ఇలా కూర్చొని ఇక్కడ ఉండమ్మా. ఇదే అదే నేనేమంటది. ఒకసారి కూర్చోండి, మాట్లాడదాం. కూర్చోండి సరే. ముందు అలా కూర్చోమ్మా. నువ్వు అలా ఉండు. ఈ అబ్బాయి ఎక్కడికి పోవడం కూర్చో. నువ్వు అలా కూర్చొని వచ్చాను. నువ్వు అలా కూర్చోను. అదేంటి ఇంతవరకు ఎప్పుడు జరిగింది. మాట్లాడు మాట్లాడు, అడుగుతున్నారు కదా. ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నామండి. ఎప్పటి నుంచి 6 months నుంచి లవ్ చేసుకుంటున్నాం. ఎవరి మీది? మాది కాకినాడ అండి. నేను ప్రైవేట్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఎయిర్టెల్లో నేను ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నప్పుడు నాకు పరిచయం. ఎయిర్టెల్లో ఇప్పుడు అమ్మ నుంచే చేస్తున్నాడు. అవునండి, అంతకు ముందు కూడా నాకు పరిచయమే. కాకినాడలోనే ఉండేవాడు, మా కాలేజ్ దగ్గర ఉండేవాడు తను. మీ కాలేజ్ దగ్గరికి ఎందుకు వస్తాడా? అదేనండి. ఏంటి అంటే ఇష్టం నాన్న. ఏటిస్తా ఆ పెద్దోళ్ళకి వాళ్ళకేమో అలా తెలియకుండా మనకు తెలియకుండా అమ్మాయి అంటే ఇష్టం ఏంటి? పెద్దోళ్ళకి తెలియవలసిన అవసరం ఏముందండి? మేమిద్దరం అదేంటి ఇష్టపడ్డాం. మా ఇంట్లో తప్ప అలా మాట్లాడకమ్మా. అలా ఎందుకు తప్పది మాట్లాడకూడదు? మనం తప్పది పెద్దోళ్ళకి తెలియసిన అదే అయ్యే మాటలు. మా ఇంట్లో ఏదో మన చెప్పడానికి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. అందుకే మీరేదో మేజర్ అయిపోయింది నెక్స్ట్ మాట్లాడుకోవచ్చు. ఎంత కష్టపడి తల్లిదండ్రులు అయిన తర్వాత పెంచి కాలేజీలు చదివించి బోలని తగలెట్టుకుని ఎందుకు చేస్తారో వాళ్ళకు గౌరవం వద్దా? ఇచ్చామని మాకు పిల్లలు ఉన్నారమ్మా. తప్పది. మాకు ఒక అమ్మాయి ఉన్నదా? మరి నేను ఏం చేయనండి? నువ్వేం చేస్తావు? అదేంటి మా ఇంట్లో ఒప్పుకుంటలేదు. నేను చిన్ని లేకుండా ఉండలేను. అదేంటి అలా కాదమ్మా, నువ్వు కూడా మరి నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినట్టుగా లేకపోతే ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడినట్టుగా ఎప్పుడన్నా ఉందా? అది ఇంటికి వస్తే కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు లేకపోతే ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు కూడా ఎవరితో మాట్లాడినప్పుడు కూడా నేనేమలేదు. ఇప్పుడు మీకు చెప్పి చేస్తాడండి. తను చేయాల్సిందంతా అలా కాదమ్మా, ఏ జరిగినా మాతో చెప్తాడు అబ్బాయి. ఏ జరిగినా మాతో చెప్తాడు. చిన్న విషయం కూడా చెప్తాడు. ఆపుకుంటానా? తలిపేసి ఎవరా మన ఇంట్లో కూర్చొని మీరు ఎవరు ఇలా కూర్చోండి. అంకుల్ గారు మీరు ఇలా కూర్చోండి. అర్చన ఎప్పుడు కూడా ఏమి చెప్పలేదు. అర్చన మరి చెప్తాం కదా. వాడు ఇంట్లోనే కదా ఉన్నాడు. నువ్వు ఎలా నువ్వు కూర్చోసా. నువ్వు కూర్చోముంది. నువ్వు కూర్చో. అమ్మాయి పక్కన నుంచో. అలాగే నాకు ఇష్టం లేదని కాదు. పెద్దవాళ్ళకి ఎప్పుడు తప్పుడు పనులు ఎప్పుడు పెద్దవాళ్ళకి ఎప్పుడు మాట తేకూడదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను నీతో. మరి ఏ విషయమైనా నువ్వు చెప్తావు. ఇంకోటి ఏంటి చెప్పండి. ఈ అమ్మాయికి ఏమవుతుందా? అదే మా అత్తల కూతురండి. ఉండు.
మామూలుగా చెప్తున్నాను. నేను ఎప్పుడైనా సరే మా పిల్లోడితో నేను ఫ్రెండ్లీగానే ఉంటాను. అప్పుడన్నా ఈడైనా చెప్పాలి కదా, ఓ తండ్రిగా కూడా ఉన్నాను. మేమందరం కలిసి ఒక ఫ్రెండ్లీగా ఒక ఇదిగా పోతాం. అలాంటప్పుడు నాన్న ఎలా జరిగింది అని ఈడు ఎప్పుడు చెప్పలేదు. ఈ అమ్మాయితో కూడా ఫోన్ మాటలు ఎప్పుడు చెప్పలేదు. అంటే నేను ఇంకా వీళ్ళు వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయారు. నేను ఇంటికాడ మాట్లాడదామని చెప్పి ఇంటికి తీసుకొచ్చా. అక్కడ రోడ్డు మీద వీళ్ళిద్దరు బ్యాగ్ సర్దుకొని ఉంటే వాళ్ళ బాబుని మీ ఓడిని కొడేద్దామని చూసాను. ఇంకా సర్లే ఎందుకని చెప్పి మీ నెంబర్ నాకు ఎక్కడ తెలుస్తుందండి. సర్లే ఇంటికి వెళ్దాం, ఒకసారి ఏం జరిగిందో మాట్లాడదాం మీ పెద్దోళ్ళతోటి. అప్పుడు కదా మీరు ఏమైనా డిసిషన్ తీసుకుంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి మీరు మాట్లాడుకుంటారా? మాట్లాడు. చెప్పాలి కదా అంతలా ఇష్టమేనా? ఆ అమ్మాయికి ఇష్టమేనా? అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టమేనా? మీ ఇంట్లో అంటే నేను ఇంకోటి అన్నాను కదా, ఒక క్యాస్ట్ ఏటమ్మా మా వాళ్ళకన్నా మీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారండి. మా ఊరికి ఒప్పుకున్నా ఇప్పుడు మా ఇంట్లో ఇష్టం లేదని చెప్పేసి నేను వచ్చేసాను. అదే రేపు పొద్దున వాళ్ళు ఏమైనా చేస్తే ఏం చేయరండి. ఎందుకు చేయరు? అమ్మాయి మీద నేనే చెప్తాను కదా, పోలీస్ స్టేషన్ లో ఎక్కడ ఏం చేయరు. నీ ఇష్టం. నువ్వు అంతవరకు వచ్చి అంత పని నాకు అర్థం కాలేదు. మా ఇంట్లో నాటకాలు చెప్పాలి కదా. నీ మీద అంటే కొంచెం ఫ్యామిలీ ఆధారపడి ఉంటది కదమ్మా. మేము ఈ అబ్బాయి మీద ఆధారపడి ఉన్నట్టు మాట్లాడతారు. ఒప్పుకుంటారా? రేపు పొద్దున మమ్మల్ని పక్కన వేయించి లేకపోతే ఏమైనా తల్లితే అమ్మాయి ఏం చూసుకుంటా ప్రతి ఒక్క విషయం నాతో చెప్పుకోడు కదా. ఒక నిజంగా తమ్ముడు మేమైతే ఒక ఫ్రెండ్లీగానే ఉంటాం. ఎప్పుడు అన్నదమ్ముల్లా ఉంటాం. కానీ తండ్రి కొడుకులా కూడా ఉన్నాం. ఎవరు ఈ అమ్మాయి కూడా అక్క చెల్లిలా కదా మేము ఫ్రెండ్లీగా పోతాం. చెప్పాలి కదా ఎలా ఎలా ఇష్టపడుతుందని చెప్తా. సపోర్ట్ చేసే మాట్లాడు. నువ్వు చేసిన తప్పు చెప్పాలి కదా. నువ్వు చేసిన తప్పు నీకు సినిమా కాదు, ఇది ఏం కాదు, ఇది లైఫ్. తర్వాత ఒకటి మీ క్యాస్ట్ ఒకటి మా క్యాస్ట్ ఒకటి. తర్వాత నీ వెనకాల ఎవరు ఉన్నారన్నది మాకు తెలియదు. మా వెనకాల ఎవరు ఉన్నారన్నది నీకు తెలియదు. ఇదంతా పెద్ద విషయం కదమ్మా. పెద్ద ఇష్యూ రాకుండా నేను చూసుకుంటాను. ఏదో ఏం చేస్తారు ఏదైనా చెప్తే పోతాను. అమ్మాయి రాలేదు. మాట్లాడదా మాట్లాడకండి. మీరు నిజంగా మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం అండి. కష్టపడి మాట్లాడు మామూలుగా మాట్లాడంటే ఏడుకో కన్నీరు రావద్దని చెప్పాను నీకు. సరేండి తీసుకెళ్ళిపోతారులేండి. మీరేం మీ అబ్బాయిని మీకు సేఫ్ గా అప్చెప్తే తీసుకెళ్తారు. మీరు తీసుకొచ్చారండి చిన్న తప్పు కదమ్మా. అది ఈడన్నా చెప్పాలి కదా. ఎన్నో సార్లు ఎన్నో డబ్బులు చాలా ఇంట్లో కూడా ఖర్చు పెట్టుకున్నాను. నేనేమనలేదు. నా కొడుకు అందంగా జరిగాను, అందం కొట్టాలని అనుకున్నాను. నువ్వు బండి మాట్లాడరా? అలా బండి పోయింది. మళ్ళీ కొత్తది స్కూటీ కొని ఇచ్చాను. మళ్ళీ బండి ఎందుకు పాత బండి అందరూ పాత బండి తోలరు. నా కొడుకు ఎప్పుడు నలుగురిలో స్టేజ్ చేశారు కదా, నేను చూశాను. నేను బాధపడకండి, మీరు బాధపడకండి.
చేయడం తప్పు కదా చేయడం తప్పు కదా కాదు అమ్మాయి అంటే నాతో చెప్పాలి కదా, నువ్వు ఏదో మాట చెప్పాలి కదా, నువ్వు ప్రతి ఒక్క విషయం నాతో చెప్పుకుంటావు కదా, మరి అలాంటి నువ్వు ఎందుకు చెప్పపోవాలా? ఇంత మొట్టమొదటి వరకు తీసుకొచ్చే వరకు ఎలా చేస్తావా? అది కరెక్టేనది? తల్లిదండ్రులు ఉన్నారని తెలుసా నీకు? మాట్లాడు. నాన్న ఒప్పుకుంటారంటే మాట చెప్పాలి కదా. కొడుకు గారు నాకు ఇష్టమే కాదని అంటలేదు, మరి నీ మాట నేను ఎప్పుడు తీయలేదు. కొడుకు వల్ల సరే నేను నాకు నాకన్నా పెద్దోళ్ళకి నేను అన్ని విధాలు పెంచాలని మరి ఫ్యామిలీ కూడా మరి ఏం చేయాలప్పుడు ఇప్పుడు నీకు ఇష్టమే కాదని అంటలేదు. నా కొడుకు కాబట్టి నాకు కట్నాలు బాగులతో కూడా పని లేదు. చేస్తారండి చేస్తానండి, ఫ్యామిలీ ఒప్పుకుంటే చేసేస్తారా? మీరు కూడా చేసేస్తారా ఫ్యామిలీ ఒప్పుకుంటే? చేస్తానండి ఒప్పుకుంటే. కట్నం గిట్నం ఏమవుతా అవసరం లేదు. ఏంటి మీరండి చెప్పండి. మీ అమ్మగారు మాకు ఇంకా వెనకాల ఆడపిల్ల ఉంది, మాకు ఆడపిల్ల ఉంది. ఇప్పుడు అభ్యాసం వచ్చినట్టు వెళ్ళిపోతున్నట్టు ఎలా కుదురుతుంది? ఇప్పుడు మా అమ్మాయి కూడా ఉంది కదా. మాట్లాడితే మాట్లాడు. మరి ఇప్పుడు ఇష్టమా అంటే ఇప్పుడు ఎంతవరకు తీసుకొచ్చాక మరి చెల్లి పని ఏంటి? ఎప్పుడు చేసుకుంటారు ఏంటి మరి? ఎలా నువ్వు చెప్పాలి కదా, ఇది ఎలా సెటిల్ చేయాలి? ఎంతవరకు నాకు ఇంకతో సంబంధం లేదంటే అవి నీకు తీసుకొని వెళ్ళిపోతావు. కోపం కూడా నేను మాట్లాడుకున్నావు చూడు, ఆయన వేడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. నాకు బాధ అనిపిస్తుంది చిన్ని లేకుండా ఉండడం. అలా కదమ్మా, మరి ఇప్పుడు వరకు నువ్వు ఇంతవరకు వచ్చింది కదా, మాకు కనీసం కూడా చేయాలి. మీ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడారు. మీరు అంటున్నారు చేసి ఉంటే నేను చేద్దునమ్మా అంటున్నారు, మరి నేను ఇప్పుడు వచ్చి మీ ఎదురుగుంటా నుంచున్నాను. ఇప్పుడు అంటే నువ్వు సడగనట్టు ఎలా అవుతుందమ్మా? ఓట్లు అడిగి పోదాం అనుకుంటున్నాం మేము, ఓట్లు అడిగి పోదాం అనుకుంటున్నాం మేము. నాన్న ఇక్కడ ఉంటుందా నాన్న? ఇంకా ఏంటి వాళ్ళతో పడగలమా? ఆటలు అవుతానే అప్పుడు చెప్తే నువ్వు చూసుకుంటావు. కోపం వస్తుంది నాకు. తప్పు అలా మాట్లాడుతున్నావు అమ్మాయి. ఎక్కడికి వెళ్ళిపోతావు? తప్పు అలా మాట్లాడు. నువ్వు మంచిగా మాట్లాడమ్మా, అలా మాట్లాడు కదే అలా మాట్లాడుతున్నా. అది గౌరవం కాదు, అది గౌరవం కాదు. నువ్వు అలా మాట్లాడతావు. ఎలా మాట్లాడదామో అవతల వాళ్ళు అలాగే ఆయన బాగా మాట్లాడుతున్నాడు, ఇక్కడికి వచ్చిన కానీ బాగా మాట్లాడి. మరి ఇంత ముందు ఎలా మాట్లాడినా నాకు తెలియదు, కానీ ఇష్టమైతే చేస్తారు అన్నాడు, లేదంటే ఏదైనా చెప్తున్నాడు. ఏముంది చిన్ని, నువ్వు మర్చిపోగలవా? అర్థమైందా? ఇప్పుడు కూడా మనం ఒక ఫ్యామిలీలో ఉండేటప్పుడు నువ్వు చెప్పాలి. అంత ఇంత మంచి తండ్రి ఉన్నాడు, ఫ్రెండ్ లా చూసుకుంటున్నాడు అని చెప్పకుండా ఎలా చేస్తావు? నాకు 350% చెప్పాడు, 100% ఊడికి చెప్తాడు. నాకే చెప్తాడు కలిసి ఉంటారు. ఏదో తెలియదు విషయాలు ఏమైనా చేస్తారా? ఈ ఒప్పుకుంటే చేస్తారంట. మీ ఇంట్లో పెద్ద ఫ్యామిలీ అండి, పెద్ద ఫ్యామిలీ ఒప్పుకోరు, సమస్య లేదు. సంబంధాలు చూస్తున్నారు. చేవురమ్మా కాకినాడేనా? కాకినాడ ఎక్కడ? కాకినాడలో తిలక్ స్ట్రీట్ అండి. ఒప్పుకోరు. తిలక్ స్ట్రీట్ అంటే ఎక్కడది? అది పెద్ద అసలు ఒప్పుకోడు. ఇచ్చుకుంటారు. నాకే ఆ పిల్ల ఉందమ్మా, ఆడపిల్ల ఉందమ్మా, ఇలాగ ఇదైతే ఇంత మందిలో మేము తలెత్తుకోవాలా? 50 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్తారు. ఇప్పుడే ఇలా జరిగింది. మాట్లాడలేదు కానీ వాళ్ళకి ఇష్టమైతే నాన్న ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది నాన్న. మాట్లాడేది ఏంటి లేదు అమ్మాయి లేకుండా చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళిద్దరూ ఈ ఆంటీ గారి దగ్గర పడుకుంటారు, ఈడు మా దగ్గర పడుకుంటాడు. ఇంకోసారి వాళ్ళిద్దరూ ఈ ఆంటీ గారి దగ్గర పడుకుంటారు, ఈడు మా దగ్గర పడుకుంటాడు. మాట వాళ్ళిద్దరు అలా అన్నారు కాబట్టి పొద్దుటే నువ్వు ఎక్కడ రమ్మంటావు చెప్పు, కేసులు వద్దు. వాళ్ళ పెద్దలతో అమ్మాయి చెప్తానంటుంది కదా, నువ్వు కూడా చెప్తానంటున్నావు కదా. ఏ బాధపడలేకండి డీసెంట్గా ఏం చేద్దారనుకున్నదో అప్పుడు నువ్వు ఎలా ఉన్నది అన్నది మాట్లాడప్పుడు వెళ్ళొద్దాను. ఎలా ఉన్నా ఏం చేద్దారనుకున్నా ఎలా అంటున్నారో పొద్దున్న మాట్లాడదాం, పొద్దున్న నేను వస్తాను. లేదు మా పెద్దలు ఏమన్నా తీసుకురండి అంటే తీసుకుని వస్తాం, లేదంటే నేను రమ్మంటే నేను ఒక్కడిని వస్తాను, మా ఇద్దరం వస్తాం. పెద్దన అసలు మంచోడు కాదు నన్ను, ఇంత ముందు ఒకసారి కూడా కొట్టాడు నన్ను చూసి.
మరి అంతవరకు అలా జరిగిందంటే మాకు ఎలా చెప్పవచ్చా మరి ఒక విషయం చెప్పావు మాకు చెప్తాం అనుకున్న ఇలా అయిపోయింది ఇంకా చెప్పాలి కదా నువ్వు ప్రతి ఒక్క విషయం కూడా ఇంటికి వచ్చి చెప్తావు కదా మరి ఈ విషయం ఎందుకు దాసావు అంటున్నాను. చెప్పండి ఏం చేద్దాం చెప్పండి, మీరేం బాధపడకండి, మీరు అనుకున్నట్టే చేద్దాం ఏదైనా. డబ్బులు గురించి అట్లా కాదు నాకైతే ఫ్యామిలీ విషయంలోనూ ఇప్పుడు మీ ఫ్యామిలీ వేరు మా ఫ్యామిలీ వేరు, తర్వాత మేము వేరు మీరు వేరు అన్నట్టు ఉన్నది కదా. ఇప్పుడు ఇవన్నీ ఎలా సాల్వ్ చేసుకోవాలా ఏంటి ఎలా సాల్వ్ చేస్తారని నాకు అంతే. అది దానివల్ల కానీ డబ్బులకి ఏముంది ఇవ్వాలంటే రేపు పోతుంది, దాన్ని వేరే సంగతి. పెళ్లి అంటావా డబ్బులు ఇచ్చుకుంటే పెళ్లి చేస్తాం, లేదనుకుంటే అన్నవరం లేకపోతే మేము మా హిందూ మా క్రిస్టియన్ పౌరంగాను మీ హిందూ పౌరంగా ఎక్కడికో తిప్పి పట్టుకొని చేసేస్తాం. మాటలు జరిగిన తర్వాత చెప్తున్నా నేను ఇప్పుడు చెప్తే కొడుక్కి మీలాంటి తండ్రి ఉండడం నిజంగా సెల్యూట్ చేస్తున్నానండి. ఇదంతా వీడియో ఒక ప్రాంక్ వీడియో చేయమని ఆవిడకి కూడా తెలుసు, మీకు ఒక్కరికే తెలియదు. అర్థమైందిగా, అదే కెమెరా అక్కడ ఉంది చూడండి, అర్థమైందా? నిజంగా మీలాంటి తండ్రి ఉంటే అర్థమైందా? నిజంగా అండి మీరు నాకు చాలా బాగా నచ్చారు. నీకు అయితే మీరు ఎంత టెన్షన్ పడలేదంటే వచ్చినప్పుడు చెప్పుకోడు ఎలా ఉన్నా ఎలా చేద్దాం నాతో ఎలా చెప్పకో నాకు చాలా ఇష్టమైన బాబు, నా ప్రాణం బాబు. నేను ఎంత కష్టపడినా ఆయనే చూస్తాను. ఒక రేంజ్ లో తిరగలరాని నేను ఆడికి అన్ని పెట్టుబడి ఆడతాను, కష్టపడి ఆడికి మరి మాత్రం నిజంగా సూపర్ అబ్బా.